ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రభా 22P. ఈరోజైతే మన వీడియోలో ఒక గోస్ట్ రియల్ స్టోరీ చెప్పుకుందాం. ఓకేనా? స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఒక 2022 అప్పుడు నేను 8th క్లాస్ ఉన్నాను. అప్పుడు డైలీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే పడుకుంటాను అనమాట. నేను మా అమ్మమ్మ, ఇంకెవరు ఉండరనమాట. ఆ రోజు శ్రీదేవి చనిపోయింది. ఆ రోజు నైట్ శ్రీదేవి చనిపోయింది. అది మార్నింగ్ తెలిసిందిలే నాకు శ్రీదేవి చనిపోయిందని. ఆ రోజు నైట్ నేను పడుకున్నా, మా అవ్వ బెడ్ పైన పనుకుంది, నేను కింద పనుకున్నాను, చాప వేసుకొని పనుకున్నాను. ఒక 2 అలా అయితే అంటుంది, 2-1 అలా అయితే అంటుంది. మా అవ్వకి అంటే మా అమ్మమ్మకి కాల్ వచ్చింది. ఒక కాల్ అంటే ఏమనంటే మా పెద్దమ్మ వాళ్ళ మరిది చనిపోయాడని కాల్ వచ్చింది. అంటే యాక్సిడెంట్ అయి చనిపోయాడని కాల్ వచ్చింటే మా అవ్వ మిద్ది పైకి పోయి మాట్లాడతా అని చెప్పేసి అంటే ఇంట్లో ఉంటే సిగ్నల్ రాదని చెప్పేసి మిద్ది పైకి వెళ్ళిందనమాట. నాకు ఆ టైంలో మెలకం వచ్చింది. నేను మా అవ్వ వాయిస్ అంతా విన్నాను. ఏమి ఇలా చనిపోయాడా, ఎలా చనిపోయాడో అంటుంది. నేను విన్నాను. సరేలే ఉండమ్మా, ఇంట్లో సిగ్నల్ రాలేదు, పైకి వెళ్ళి మాట్లాడతాను అని చెప్పేసి పైకి వెళ్ళింది మా అమ్మమ్మ. పోయింటే సరేలే పైకి వెళ్ళింది కదా, మాట్లాడేసి వచ్చేస్తారులే మా అమ్మమ్మ అనుకొని నేను సైలెంట్ పనుకుని ఉన్నా. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎలక ఉంది ఒకటి. ఆ ఎలక అనేది తిరుగుతుంది అనమాట. తిరుగుతా అంటే నాకు భయం అయింది. అప్పుడు ఇంకా నేను 8th క్లాస్ కదా, కొంచెం చిన్న పాపని, భయం అయింది. సరే అని చెప్పేసి నేను మిద్దిపైకి వెళ్ళా. మా అమ్మ మాట్లాడుతుందిలే అనేసి, మా అమ్మమ్మ ఉందిలే అని పైన ధైర్యంగా పోయినా మిద్దిపైకి వెళ్ళింటే మా అమ్మమ్మ మిద్ది పైన లేదు. అమ్మమ్మ రా, నాకు ఎలకుంది, భయం అవుతుంది, రా పనుకుందాం అని చెప్పేసి నేను వెళ్ళినా. చూస్తే మా అమ్మమ్మ లేదు. ఏంటి ఎక్కడ వెళ్ళిపోయింది అని పైకి కూడా ఇంకా కొంచెం మెటుకుల మీద నుంచి పిలిచిన, ఇంకా కొంచెం పైకి వెళ్ళి కూడా చూశాను నేను, ఉందా లేదా అని చెప్పేసి. మా అమ్మమ్మ ఎక్కడా లేదు. చూసిన మొత్తం సరౌండింగ్ అంతా చూసినా, లేదని చెప్పేసి కిందికి వస్తే కింద ఫోన్ మాట్లాడలేదు, ఏం మాట్లాడలేదు. మా అమ్మమ్మ పడుకొని ఉంది. ఇదేంటి ఇలా షాకింగ్గా ఉంది. నా చెవులతో విన్నాను మా అమ్మమ్మ ఫోన్ మాట్లాడడం, మా పెద్దమ్మ వాళ్ళ మరిది చనిపోవడం, నేనంతా నా చెవులతో నేను విన్నాను. ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పేసి మా అమ్మమ్మని లేపితే ఏమమ్మమ్మ కాల్ వచ్చింది కదా, ఏం మాట్లాడలేదా అంటే, మా అమ్మమ్మ ఇలా కాల్ వచ్చింది కదమ్మమ్మ, నీకు ఏం మాట్లాడలేదు, పడుకున్నావే అంటే, ఏం కాల్ రాలేదే, నేను అస్సలు కాలే మాట్లాడలేదు, పడుకున్నాను, ఏంది ఎక్కడికి పోయినావు నువ్వు పడుకోకుండా అని మా అమ్మమ్మ నింది నన్ను. లేదమ్మమ్మ, నువ్వు మాట్లాడినావు, నాకు వినిపించింది, నువ్వు సిగ్నల్ రాలేదని పైకి వెళ్ళి మాట్లాడ్డావు, పెద్దమ్మ వాళ్ళ మరిది చనిపోయాడని నువ్వు మాట్లాడినావు, నేను విన్నాను అని నేను అన్నాను. అలా ఏం లేలే, కలగనింటావు, పడుకో అనింటి నాకు అస్సలు ఇంకా నిద్ర రాలేదనమాట. అంటే నా చెవులతో నేను విన్నాను, అస్సలు రాలేదు. నేను ఇంకా డోర్ ఓపెన్ చేసేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మా ఇంటికి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. అంటే జస్ట్ కొంచెమే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంటే ఈ వీధి ఒక 10 అడుగుల డిస్టెన్స్ ఉంటుంది అంతే. నేను చాలా భయం వేసింది నాకు. అసలు మా అవ్వ పడుకున్నా నాకు అస్సలు నిద్రే రాలేదనమాట. ఎక్కడ చూడు ఇట్లే ఎందుకు జరిగింది అనుకుంటూనే ఉన్నా. ఇంకా నాకు అస్సలు నిద్ర రాక నేను వాకిలి ఓపెన్ చేసేసి, నేను చిన్న పాపను కదా, ఇంకా 8th క్లాసే కదా, ఉరికినా మా ఇంటికాటికి, మా ఇంటి దగ్గరికి ఉరికినా. అట్లే చాలా ఉరుక్కుంటూ వెళ్ళిపోతున్నా చూడు. ఇంకా 2 అవుతుంది, మార్నింగ్ 2 అవుతుంది. నాకు చాలా భయం వేసింది. అందుకే నేను ఉరుక్కుంటూ వెళ్ళిపోయి మా అమ్మ, మా తమ్ముడు, మా డాడీ పనుకొని ఉన్నారు ఇంట్లో. మాది ఇట్లా ఫస్టే అప్పుడు గొయ్యిలా ఉంటుందిలే ఇండ్లు. ఇట్లా లోపలికి పోలే, సందులో లోపలికి పోయి ఆ సందులో డోర్
కొడితే వాళ్ళు లేస్తారు. ఆ సందులో పోతా అంటే నాకు అస్సలు వెనకల నుంచి ఏందో వస్తుంది నా వెనకలే వస్తుంది. అమ్మా నేను ఇంకా చచ్చిపోతానేమో అనుకున్నా, చంపేస్తుందేమో, ఏంది ఇది ఇట్లా వస్తుంది అనుకొని డోర్ కొట్టి పెడతానే వీళ్ళు అసలు డోరే ఓపెన్ చేయలే. చాలా భయం వేసింది. ఇంకా డోర్ కాడే కూర్చొని గట్టిగా అట్లే పడిపోయినా అనమాట. పడిపోయినా ఇంకా మా అమ్మ వాళ్ళు వచ్చేసి అట్లే కొట్టుకుంటానే అమ్మ అనుకుంటానే పడిపోతానే ఎవరో వచ్చినారు, పాప ఏమన్నా చూడుపో అని మా అమ్మ మా డాడీకి చెప్పింది. అప్పుడు మా డాడీ వాకిల్ ఓపెన్ చేసినాడు. అప్పుడు మా డాడీకి మొత్తం అంతా జరిగింది చెప్పిన. షాకింగ్ న్యూస్ ఏందో తెలుసా, ఇంకా అలా వెళ్ళి నేను నైట్ మా అమ్మ దగ్గరే పడుకున్నా. మళ్ళీ మార్నింగ్ లేచి చూస్తే నాకు వచ్చిన కళ నిజమయ్యింది ఫ్రెండ్స్. ఇది ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే. మా పెద్దమ్మ మరిది చనిపోయాడని చెప్పాను కదా, అది నిజమయ్యింది. వాళ్ళ మరిది నిజంగానే యాక్సిడెంటే చనిపోయాడు. కాల్ వచ్చింది. ఇంకా చాలా భయం వేసింది. నాకు కళలో జరిగింది ఇది నిజమైంది అనుకున్నా. చూడండి, రియల్గా జరిగిన స్టోరీ ఇది. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.